కేటీఆర్ మాట్లాడే భాష సిటీలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, కానీ పల్లెటూరులో కొంచెం అర్థం కాదు. రేవంత్ కేసీఆర్ ను కాపీ కొట్టాడు, అందుకే ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడిన భాషను మాట్లాడుతున్నాడు, బాగా గ్రామాల్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ విద్య అనేది ఎప్పుడైతే గ్రామాల్లోకి పోతుందో మన భాష కూడా మారుతా ఉంటుంది, చదివిన భాష వస్తూ ఉంటుంది పైకి. ఇప్పుడు ఊర్లలో కొంతమంది ఇంకా చదువు లేని వాళ్ళు ఉన్నారు అధికంగా, కాబట్టి ఇంకా మన తండ్రుల నాటి వాళ్ళు చదువుకోని వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళ భాషను కేసీఆర్ మాట్లాడి వాళ్ళకి దగ్గర అయింది. అయితే కేటీఆర్ నవతరానికి కాబోయే లీడర్ లాగా కనబడతా అంటాడు, ఇప్పుడు ఒక ఉన్నతంగా మాట్లాడే వ్యక్తిలాగానే కనబడతా అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది మాట్లాడే మాటలకు మాత్రమే అప్పుడప్పుడు ఆయన దురుసుగా కొన్ని మాట్లాడతారు, కానీ నిజానికి కూడా ఆయన ఫ్యూచర్ లీడర్. అంటే రాజకీయాన్ని కొంత ఉన్నతంగా చేయాలనుకుంటాడు ఆయన భాష కావచ్చు, ఆయన మాట కావచ్చు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకొని ఆ చదువు అయిపోగానే అమెరికాలోకి వెళ్ళి అమెరికాలో ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడ అమెరికా పరిస్థితులను చూసి అవన్నీ నేర్చుకున్న వ్యక్తి కాబట్టి, రేవంత్ రెడ్డి ఏమున్నది, డిగ్రీ కూడా చదవలే నాకు తెలిసి, ఏదో పొలం దున్నుకోవచ్చు, తర్వాత వచ్చి ఇక్కడ దందాలు మొదలుపెట్టాడు. మరి ఉన్నత విద్యావంతుడికి రోడ్ల మీద తిరిగేటోళ్ళకి తేడా ఉండదా? కాబట్టి ఈ మనము విద్యావంతులం అయితే కేటీఆర్ భాష మనకు అర్థమవుతుంది. కొంత మన ఊర్లలో ఉన్న మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, కొంత ఎడ్డి కథలు ఉంటాయి, కొంత ఊరు భాష, మోటు భాష ఉంటుంది. కాబట్టి అది రేవంత్ రెడ్డి నిజంగానే పసిగట్టిండు. కానీ కేసీఆర్ స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడమంటే అది ఇంపాసిబుల్. కేసీఆర్ స్థాయి వేరు, రేవంత్ రెడ్డి ఏమున్నది, తిట్టుడు, తొక్కుడు, నరుకుడు, ఇది ఈయనకు పోలికే లేదు. మల్లిగాడు బీజేపీలో ఉన్నప్పుడు మా బీజేపీలో తలబండిన నాయకులు ఉన్నారు అండి అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా బండి సంజయ్ని అరవిందులను ఇద్దరు గుండుగాళ్ళు అని అర్థం. తలబండిన అంటే ఈ ఎంటికలే ఊసిపోయినాయి, ఇక ఎక్కడ తలబండి. తీన్మార్ మల్లిగాన్ని వెనకేసుకొస్తుండు, దాని గురించి చెప్పు, వాడేం మాట్లాడుతుండు, వానికేం అర్థం అవుతలేదు. మల్లిగాడు డప్పు సంకన వేసుకొని ఒక ఫోటో పంపాలన్న 100%. నువ్వు తీన్మార్ అన్న తీసేయాలి, డప్పు అన్న సంకన వేసుకోవాలి. నువ్వేం చేయాలి, ఈ దళిత బిడ్డలు కొందరు గ్రామాలలో సావుల కాడ డప్పులు కొడతారు, వాళ్ళతోటి డప్పులు కొట్టడానికి పోవాలరా ఖచ్చితంగా. అప్పుడే ఆత్మగౌరవం, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తాను, అది చిన్నతనం ఏం కాదు, అది అనాదిగా వచ్చి కొడతాను, అది విడిచిపెట్టాలని నేను కోరుకుంటాను. డప్పులు కొట్టుడు అనేది విడిచిపెట్టాలి, కానీ మల్లిగాడు ఒక్కరోజు అన్న డప్పు కొట్టాలి. ఎందుకంటే వాడు దళితుల ఎంపుణ్యాన ఎదిగినోడు వాడు. మీరు ఏమంటే అర్థం చేసుకోరు. ఇక మల్లిగాని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో అర్థమైతలేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదో అర్థమైతలేదు. మల్లిగానికి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో అర్థమైతలేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదో అర్థమైతలేదు. నిజమే, దొంగగాడిది, లుచ్చగాడిది, నువ్వు అర మాట్లాడే దొంగ, బద్మాషి దొంగ, అబద్ధాల దొంగ, అన్ని అబద్ధాలే, ఒక్క నిజం కూడా ఉండదు. నేను పెద్ద సిపాయి, నేను ప్రశ్నించడానికే పుట్టా, అసలు ప్రశ్నే నాతోటి పుట్టింది, ఇన్ని అబద్ధాలు ఆడితేవి. ఆఖరికి కాంగ్రెస్ కాళ్ళకు అడిగి పోతీ దొంగ, బీజేపీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని ఆ ఉచ్చ తాగి బయట పడితేవి. ఇప్పుడేమో కాంగ్రెస్ కాళ్ళు కడిగే ప్రయత్నం చేస్తాండి. ఎవరికి కాళ్ళు కడగడానికైనా, ఎవరికి కాళ్ళు పట్టుకోవడానికైనా నువ్వు ముందుంటావురా, నిన్ను మించిన దొంగలేరురా మల్లిగా. ఇక ఇది